వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొనతాల రామకృష్ణ 45,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తీర్థం ధీమా వ్యక్తం చేసిన కేకే రాజు. బీసీ మహిళనైన తనకు వైసీపీ తీవ్ర అన్యాయం చేసిందని అక్రరామని విజయ నిర్మల ఆరోపణ. ఈ నెల 20వ తేదీన అనకాపల్లి రానున్న సీఎం జగన్. అన్యాయంగా అమాయకులను బలి చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ అని టీడీపీ నేత. అధికారులపై ఫిర్యాదులు, సీఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం. పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్పై హత్యాయత్నం సజ్జల. సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఖరారు. 45,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తీరుతాం. జన ప్రభంజనం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన కేకే రాజు, ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న కేకే రాజు శుక్రవారం జన ప్రభంజనం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడ నుండి భారీ బైక్ ర్యాలీగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వరకు చేరుకుని అక్కడ నుండి సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీసులో గల విశాఖ ఉత్తర నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం జరిగిందని, ప్రజలు వైసీపీకి మళ్లీ గెలిపించాలని ఎంతో ఆతృతగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు వచ్చినా నేను 4,500 కొంచెం బయట రండప్పా. బీసీ మహిళనైనా తనకు వైసీపీ తీవ్ర అన్యాయం చేసిందని, అక్రమమని విజయ నిర్మల ఆరోపించారు. టీడీపీలో చేరిన అనంతరం తన మద్దతుదారులతో ఆమె విశాఖకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సంవత్సరాలుగా మరి వైసీపీలో ఉండి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే నేనేదో ముద్దడి పని చేయడం అనేది నాకు అలవాట్లేదు. ఏది ఒక పని చేసినా సిన్సియర్ గా కష్టపడమే నాకు తెలుసు. మరి 2014లో కూడా ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఆ రోజు మోసం చేశారు. మరి అక్కడ మనం నర్సీపట్నం నుంచి మరి పెందుర్తి వరకు కూడా కటౌట్లు పెట్టడమే కానీ జనాలను కూడా తీసుకెళ్ళి పని అయినప్పటికీ కూడా 1000 ప్రయాసాలకి ఓర్చికుని షర్మిల గారితో పాదయాత్ర చేసుకుంటూ ఎంతో కష్టపడడం జరిగింది. ఆ రోజు కూడా మాకు మోసం చేయడం జరిగింది. ఈ రోజు నీకు అవతమ్మా మళ్ళీ నెక్స్ట్ చూస్తాము అన్నారు. మళ్ళీ 2017లో జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్లి కలిసాం. ఏంటన్నా మా పరిస్థితి ఏంటి, మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంతలా కష్టపడుతున్నాము కానీ మమ్మల్ని గుర్తించలేదు అంటే, లేదమ్మా నీకు భీమిలి నియోజకవర్గం నుంచి నీకు ఇన్ఛార్జిగా ఇస్తాను, వర్క్ చేసుకో, నీ వర్క్ నచ్చినట్లయితే ఎమ్మెల్యే టికెట్ నీకే కన్ఫర్మ్ అని చెప్పడం జరిగింది. మరి 3 సంవత్సరాలు కూడా మరి పల్లెనిద్దర్లు కానీ, రచ్చబండ కార్యక్రమాలు కానీ, గడప గడపకి వైఎస్ఆర్ అని కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అక్కడ స్థానికులు లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పేవారు. 12 అయిపోయింది కదా వెళ్ళిపోండి అన్నా సరే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది నేను జనాల్లో ఉండి మాట్లాడుతున్న మాటలు. నేను అబద్ధం మాట్లాడితే జనాలకు తెలుసు. ఎక్కడ చేసావమ్మా నన్ను అనొచ్చు. తెల్లవారు వరకు ఉండి తెల్లవారు మళ్ళీ కార్యకర్తలతో మాట్లాడి వచ్చేదాన్ని. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా రాత్రులు వదులుకుని ఒకళ్ళ ఇంట్లో ఉండాలంటే ఎంతో కష్టం. వ్యాంబే కాలనీ లాంటి ఇంట్లో కూడా 3 సార్లు పల్లెనిద్రలు చేస్తాం. అంటే అక్కడ వాళ్ళకి ఒకటే
గది బాత్రూమే ఉంటుంది. వాళ్ళ గదిలో పడుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఇంటి వాళ్ళు నేను బాత్రూమ్ దగ్గర పడుకునేదాన్ని, బాత్రూమ్ గడ్డుగా కూడా వేసుకుని అంత కష్టపడ్డాం. ఎందుకంటే మనము ప్రజలకి కష్టాలు తెలుసుకోవాలి, రేపు మనం ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గం నుంచి నిలబడాలి అనుకుంటే ప్రజల కష్టాలు మనకు తెలియాలి అనే ఉద్దేశంతో ఎంతో కసిగా పనిచేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా నీకే భీమిలి టికెట్ అని చెప్పి మరి ఇచ్చాపురం మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. సర్వే రిపోర్ట్ బాగుంది, 30,000 మెజార్టీలో గెలుస్తామమ్మా భీమిలి నియోజకవర్గాల్లో అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్స్ ఇంకా 15 రోజులు ఉంటున్నాయని చెప్పినప్పటికీ అనౌన్స్మెంట్లు అయ్యేటప్పుడు నన్ను సడన్ గా నువ్వు ఇక్కడ అవదమ్మా భీమిలి నుంచి నువ్వు వైజాగ్ ఈస్ట్ వెళ్ళిపో అన్నారు. రానివ్వడు, ఒక పుట్టినరోజు మేడం గారిదంటే రానివ్వడు. ఇక్కడ 4 సంవత్సరాలు నేను ఇన్ఛార్జ్ గా చేసి కష్టపడి నాతో పాటు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ కూడా కష్టపడి వర్క్ చేస్తే వాళ్ళు ఎంత అభిమానంతో నా దగ్గర రావాలన్నా సరే మీరు ఎందుకు వెళ్లారు అని ఆశలు పెడతాడు. పార్టీలో ఉండే వ్యక్తులతోటి పార్టీ వాళ్ళతోటి ఇలాంటి అంటే కక్ష సాధింపు చర్యలు వాళ్ళ మీద. మీరు వెళ్లారా, మీరు వాళ్ళ వర్గం అయితే పక్కన ఉండండి అనడం. సేమ్ ఇదే పరిస్థితి ఈరోజు ఈస్ట్ లో కూడా జరుగుతున్నది. ఈస్ట్ లో కూడా ఎంవి సత్యనారాయణ గారు కూడా మాతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పక్కన కూర్చోపెట్టాడు, వాళ్ళ మీద ఉద్యోగాలు ఏమైనా జీవీఎంసీల గట్రా ఉంటే ఉద్యోగాలు తీయించడం, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. కనుక అటువంటి వాళ్లతో కొనసాగడం అనవసరం అని చెప్పి అదేదో ప్రతిపక్షంలో ఉంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. స్వపక్షంలో నుండి వాళ్ళతో వాదించలేకపోతున్నాం, వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాము, మమ్మల్ని నమ్ముకున్న పేద ప్రజలకు మేము న్యాయం చేయలేకపోతున్నాం. కనుకనే ఈ రోజు నా మనసు మరి బాధపడి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో సౌహృదయం కలిగిన మనిషి కనుక మేము వెళ్ళగానే మమ్మల్ని ఆహ్వానించి మున్సిపల్ చైర్పర్సన్ చేసామమ్మా, ఈ రోజు నీ భవిష్యత్తు చాలా బాగుండేది, తప్పకుండా ముందుకైనా జరిగిపోయేది, ఇప్పటికైనా అయిపోయింది ఏమీ లేదు, నీకు మంచి బంగారు భవిష్యత్తు ఉన్నదమ్మా, నీ భవిష్యత్తు అనేది మేము చూసుకుంటాము, నువ్వు కొనసాగు, అక్కడ ఉన్నటువంటి మన కేడర్ అందరినీ కూడా పక్కగా జాగ్రత్తగా చూసుకుని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు తప్పకుండా అక్కడ మన అభ్యర్థిగా నిలబడినటువంటి గంటా శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తూ, అలాగే భరత్ గారు మన ఎంపీ గారికి కూడా సపోర్ట్ చేస్తూ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా, ఎందుకంటే ఈ రోజు జనసేన బీజేపీ మరి టీడీపీ 3 కలిసి పనిచేస్తున్నాయి కనుక కూటమి అందరినీ కూడా కలుపుకుని వెళుతూ మరి మన భీమిలి నియోజకవర్గాన్ని ఒక మంచి అంటే ఎలాగా గెలుస్తాము, మెజార్టీ ఇచ్చి గెలిపించే విధంగా నా వంతు సహాయ సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ ఎందుకు భయపడతారు? ఎందుకంటే 15 రోజుల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భీమిలి నియోజకవర్గం నిలబడితే గెలిచిస్తారేంటి? స్థానికులకే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నేను ధైర్యం చేసి వెళ్లడమే చాలా అసలు కష్టపడి వెళ్ళాను అక్కడికి. ఎందుకంటే గెలుస్తామో ఓటమో తర్వాత విషయం, అధినాయకుడు చెప్పిన తర్వాత ఆయన మాటకు తల వంచి వెళ్లవలసిన అవసరం ఉన్నది. నువ్వు సైనికుడు యుద్ధంలో దిగిన తర్వాత వెనకంచి ఎలా వేయడో రాజకీయంగా ఈ రోజు నేను మంచి చేయాలని 10 మందికి అనుకుంటున్నాను. కనుక భీమిలి నియోజకవర్గం కాకపోతే ఈస్ట్ నియోజకవర్గంలో నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట జవదాటకుండా ఆ రోజు కూడా నేను ఈస్ట్ నియోజకవర్గానికి వెళ్లడం జరిగింది. అయితే ఆయనకి పోటీ ఇవ్వడం జరిగింది. 15 రోజులు అయినప్పటికీ కూడా స్వల్ప ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఓడిపోయాను, కానీ కార్పొరేటర్లైనా నేను గెలిపించుకోవాలి, నేను కష్టపడాలని చెప్పి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా నేనేమి సిగ్గుపడలేదు, భయపడలేదు, బాధపడలేదు. ఇంత డబ్బు ఖర్చు అయిపోయింది, ఇంత శ్రమ పడ్డానే, నేను ఓడిపోయాను, ఆ నియోజకవర్గంలో ఉంటే గెలిచేదాన్ని అని బాధపడి ఇంట్లో కూర్చోకుండా మహిళలు అయినప్పటికీ కూడా ధైర్యంగా నేను జనాల్లోకి వెళ్లాను. నాలో ఏ లోపం ఉంది, ఎందుకు ఓడిపోయాను, ఏంటని అక్కడ ప్రజల కష్టాలందరినీ తెలుసుకుని వాళ్ళందరినీ అడిగాను. ఈ నెల 20వ తేదీన సీఎం జగన్ అనకాపల్లి రానున్నారని, ఈ సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక రింగ్ రోడ్లో గల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన సీఎం జగన్ అనకాపల్లి రానున్నారని, ఈ సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరసాల భరత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక రింగ్ రోడ్లో గల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేమంతా సిద్దం ఎన్నికలకు అంటూ వస్తున్న సీఎం జగన్ కు స్వాగతం పలుకుతూ కసింకోట మండలం చింతూరు దగ్గరలో గొబ్బూరు గ్రామంలో సీఎం సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ సభను జయప్రదం చేసేందుకు అశేషమైన జనాలను, కార్యకర్తలను, అభిమానులను, మహిళా మనులను ఈ సభను జయప్రదం చేయడానికి సుమారు 1,50,000 మంది జనాలు తరలించి వచ్చినట్టు భరత్ కుమార్ తెలియజేశారు. ఏ విధంగా అయినా జయప్రదం చేయాలని తలంపుతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో గల పలు మండలాల్లో గల గ్రామాల జనాలు అందరినీ తరలించడానికి మా నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని, వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు, జనాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 24వ తారీఖున ఉదయం 9 గంటలకి నామినేషన్ వేయడం జరుగుతుంది గాంధీనగర్లోని కేసీ గారి ఆఫీస్లో. దీనికి కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి ఉదయం 9 గంటలకి పార్టీ ఆఫీస్లో భారీ ర్యాలీ ప్రారంభించి బెల్లం మార్కెట్ అలాగే పెరుగు బజార్
కోరూరు జంక్షన్ మీదుగా గాంధీనగర్లో జేసీ గారి ఆఫీస్లో నామినేషన్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ ఆశిస్తూ ప్రజలందరూ మద్దతు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరూ కూడా ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అనకాపల్లిలో రేపు 20వ తారీఖున సీఎం గారి మేమంతా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 3 గంటల సమయంలో కచ్చకోట మండలంలోని చింతలపాలెం గ్రామం సమీపంలోని కొప్పూరు గ్రామంలో ఈ మేమంతా సిద్ధం సభ రేపు 20వ తారీఖున సాయంత్రం 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి అనకాపల్లి ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఈ సమావేశాన్ని మేమంతా సిద్ధం సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రతి సిద్ధం సభ సక్సెస్ అవుతూ వచ్చింది. మే 13వ తారీఖున జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. అనకాపల్లి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి అన్ని వర్గాల ప్రజలు 3 పార్టీల నాయకుల సమక్షంలో ఈ రోజు కొడతాల రామకృష్ణ నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వర్షాల నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, 3 పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ, రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి ప్రభుత్వంతో ప్రజలు అభిమానించి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. జనసేన గుర్తైనటువంటి రాజు గ్లాస్కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వక అందరినీ కోరుతున్నాను.
అన్యాయంగా అమాయకులను బలి చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ అని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఏమీ తెలియని అమాయకులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. గులకరాయితో రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం, ఈ కథ సీరియల్గా నడుస్తూనే ఉంది గత వారం రోజులుగా. 13వ తారీఖు రాత్రి జరిగింది. ఒక రాయి అర్ధరాత్రి చీకట్లో రావటం, ముఖ్యమంత్రి గారికి తగలటం, ముఖ్యమంత్రి గారిని గాయపరిచిన ఆ రాయి మరలా ముఖ్యమంత్రి గారే కాదు పక్కనున్న ఆయన్ని కూడా గాయపరచాలని పక్కనున్న ఎమ్మెల్యేను కూడా గాయపరిచి ఎటో ఎగిరిపోయింది. అది ఈ కథను మన విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నేతృత్వంలో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి సంచలనాత్మక కేసుగా దీన్ని చిత్రీకరించి దీన్ని ఛేదించాం మేము అని నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాణా గారు పత్రికల వాళ్ళకు ఒక నోటు పంపించారు. సంచలనాత్మకమైన కేసును మేము ఛేదించామని. నేను అడుగుతున్నాను, శ్రీ కమిషనర్ గారు, సంచలనాత్మకమైన కేసును ఛేదించినప్పుడు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? చిన్న చిన్న టుమ్రీ కేసులకే మీరు ప్రెస్ మీట్ పెడతారు. జేబు దొంగను అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు. చిల్లర దొంగను అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు. అటువంటి సంచలనాత్మకమైన కేసు, ఒక ముఖ్యమంత్రిని, అందులో ఘనత వహించిన ముఖ్యమంత్రిని, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని, ధనవంతుడంటే నవ్వుతున్నాడు తమ్ముడు, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని ఒక రాయితోటి హత్య చేయటానికి ఒక ఆగంతకుడు ప్రయత్నిస్తే అది నిజమైతే నిజంగానే సంచలనాత్మకం. మరి అటువంటి సంచలనాత్మకమైన కేసును మీరు ఛేదించినప్పుడు మీ శక్తి, యుక్తి, మీ నైపుణ్యత, మీ చాకచక్యం అన్నీ క్రోడీకరించి దాన్ని ఛేదించినప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఈ ముద్దాయిని ప్రెస్ వారి ముందు ఎందుకు నిలబెట్టలేదు? అంటే ప్రెస్ వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక, దర్యాప్తు అధికారికి ప్రెస్ని ఫేస్ చేసే ధైర్యం లేక దొంగచాటుగా ఒక నోటు పంపించారు. ఆ నోటు పంపించడంలోనే మీ దర్యాప్తు డొల్లతనం బయటపడింది. యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పర్ఫెక్టరీ అంటున్నాను నేను, తప్పులు తడక అని నేను అంటాను. నేను సమాధానం చెప్పగలరా? రాయన్నారు, ఇనప తీగ అన్నారు కొంతమంది, లేదు దండలో ఉన్న వెదురుబద్ద అన్నారు. ఏదేమైనా కావచ్చు. అధికారులపై ఫిర్యాదులు, సిఈసి నిర్ణయం కోసం చూస్తున్నాం. ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అధికారులపై ఫిర్యాదులు, సిఈసి నిర్ణయం కోసం చూస్తున్నాం. ముఖేష్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీనియర్ అధికారులపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీ దీనిపై దృష్టి సారించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారులకు సైతం ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పారు. థింగ్స్ మే నాట్ హ్యాపన్ ప్రాపర్లీ, కాబట్టి ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని వెరిఫై చేసి నంబర్ ఇంక్రీజ్ జనరల్గా అవుతుంది. సో క్యాండిడేట్ వరీ లిస్ట్ని కూడా చూసిన తర్వాత ఫైనల్ ఫిగర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అబ్జర్వర్లు, కలెక్టర్, ఎస్పీ డిసైడ్ చేస్తారు. నా ఇంకొకటి, ఈ మధ్యలో పోలీస్ ఆబ్జర్వర్, స్టేట్ పోలీస్ ఆబ్జర్వర్, ముగ్గురు అబ్జర్వర్స్ వచ్చిన తర్వాత ఒక ఇష్యూ మీద వాళ్ళు చాలా క్లారిటీతో మాకు చెప్పారంటే లిక్కర్ హ్యాస్ టు బీ కంట్రోల్డ్.
ఈ లిక్కర్ని కంట్రోల్ చేయాలంటే మీరు ఓకే యు ఆర్ డూయింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా లేకపోతే బార్డర్ చెక్ పోస్ట్లో చెక్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఫ్యాక్టరీ నుంచి టు చెక్ ద లీకేజ్ అంటే ఫ్యాక్టరీ నుంచి గోడౌన్కి వెళ్ళినప్పుడు గోడౌన్ నుంచి షాప్కి వెళ్తే మధ్యలో లీకేజ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. సో దీన్ని ఎలా చెక్ చేస్తారు? సో వాళ్ళ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ನಾವು కొత్త సిస్టమ్ మనం పెట్టాము. ఒకటి, ప్రతి ఫ్యాక్టరీ అంటే ప్రతి డిస్టిలరీ ఎక్కడెక్కడ లిక్కర్ తయారవుతుందో, లిక్కర్, బియరు, ప్రైమరీ అంటే వేర్ ఆల్కహాల్ రెడీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఈ లిక్కర్ కోసం కావాల్సిన రా మెటీరియల్ తయారవుతుంది. అన్ని చోట్ల వాళ్ళ ప్రొడక్షన్ తర్వాత మూవ్మెంట్, అక్కడ నుంచి ఏం మూవ్మెంట్ అవుతుంది అది వెబ్కాస్టింగ్. రెండవది, ఆ ఫ్యాక్టరీ నుంచి ఏపీబీసీఎల్ గోడౌన్ వరకు వచ్చినప్పుడు జీపీఎస్ మానిటరింగ్. ఆ ట్రక్ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యి స్టోరేజ్ గోడౌన్స్కి వచ్చిందా అదే రూట్లో లేకపోతే వేరే దారిలో అటు ఇటు అయిపోయింది. సో లీకేజ్ చెక్ చేయడం కోసం. తర్వాత ఫస్ట్ టైం మనము ఇండియాలో కూడా ఇప్పుడు చేయడం లేదు, ఫస్ట్ టైం మనము గోడౌన్ నుంచి షాప్ లేదా బార్కి వెహికల్ వెళ్తుంది లిక్కర్ తీసుకొని. దీన్ని కూడా జీపీఎస్ మానిటరింగ్ కోసం ఆర్డర్ ఇచ్చాము. ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, బికాస్ చాలా పెద్ద వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 daysలో అది కూడా జీపీఎస్ మానిటరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ జీపీఎస్ మానిటరింగ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తారు, సిఓ లెవెల్లో కూడా ఇక్కడ కూడా మేము స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం. సో దిస్ అపార్ట్ ఫ్రమ్ లిక్కర్కి ఇంకొకటి అంటే మామూలుగా కూడా స్టోరేజ్ లిక్కర్ గోడౌన్లో తర్వాత లిక్కర్ షాప్స్లో ఎంత ఉన్నది, తర్వాత సేల్స్ ఎంత జరుగుతుంది, అది కూడా డైలీ మానిటరింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో కొన్ని విషయాలు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి అంటే వెహికల్, లౌడ్ స్పీకర్, ఇండ్యూస్మెంట్ మీటింగ్ సంబంధించి 501 ఇప్పుడు దాకా అంటే డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లాస్ట్ 1 monthలో 501 ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది. సీజర్ సంబంధించి 7,336 అంటే ప్రతి సీజర్కి జనరల్గా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సీజర్ సంబంధించి 7,300 సచ్ ఎఫ్ఐఆర్స్. తర్వాత వయలేషన్ సంబంధించి 500 ఎఫ్ఐఆర్స్ బుక్ చేయడం జరిగింది. అండ్ చెక్ పోస్ట్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ 150, తర్వాత ఇంట్రా స్టేట్ అంటే విదిన్ స్టేట్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ 140.